हाय स्टूडेंट्स మనం 10th క్లాస్ థర్డ్ లెసన్ हम भारतवासी क्वेश्चन అండ్ ఆన్సర్స్ నేర్చుకుందామండి। ముందుగా కవి పరిచయం। थर्ड लेसन हम भारतवासी कवि परिचय। प्रस्तुत कविता के कवि रमेश पोखरियाल निशंक हैं। यह कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई है। वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं। इन्होंने समर्पण, नवंकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पद में, कोई मुश्किल नहीं आदि चर्चित काव्य रचनाएं लिखी हैं। దీని భావము। कवि परिचयము। प्रस्तुत कविता के कवि रमेश पोखरियाल निशंक हैं। प्रस्तुत कविता యొక్క कवि रमेश पोखरियाल निशंक। यह कविता इनकी मातृभूमि के लिए, यह कविता ఈ కవిత हम भारतवासी అనే కవిత इनकी मातृभूमि के लिए, ఇతని యొక్క మాతృభూమి के लिए అనుబడు సంగ్రహ, సంగ్రహ అంటే సేకరణ, కలెక్షన్, సే లీ గయి హే నుండి తీసుకొనబడింది అంటే ఇది ఇతని యొక్క మాతృభూమి के लिए అనుబడు సేకరణ నుండి, సేకరణ అంటే కలెక్షన్ నుండి తీసుకొనబడింది। वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं। వీరు ఆధునిక హిందీ సాహిత్యకారులలో విశిష్టమైన స్థానము కలిగి ఉన్నారు। इन्होंने समर्पण, नवंकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में, कोई मुश्किल नहीं आदि चर्चित काव्य रचनाएं लिखी हैं। इन्होंने అంటే వీరు समर्पण, नवंकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में, कोई मुश्किल नहीं మొదలైన చర్చితమైన కావ్య రచనలను రాశారు। ప్రస్తుత కవిత యొక్క కవి రమేష్ పోఖ్రియాల్ నిశంక్ గారు। ఈ కవిత ఇతని యొక్క మాతృభూమి के लिए అను సేకరణ నుండి, కలెక్షన్ నుండి తీసుకొనబడింది। వీరు ఆధునిక హిందీ సాహిత్యకారులలో విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉన్నారు। ఇతను సమర్పణ్, నవంకుర్, ముఝే విధాతా బన్నా హై, తుమ్ భీ మేరే సాత్ చలో, జీవన పథ్ మే, కోయి ముష్కిల్ నహీ మొదలైన చర్చితమైన, చర్చింపబడిన అంటే పేరుగాంచిన కావ్య రచనలను రచించారు। अर्धग्राह्यता प्रतिक्रिया। आरोमन फर्स्ट क्वेश्चन, यह गीत आपको कैसा लगा? अपनी पसंद और नापसंद का कारण बताइए। ఈ గీతము మీకు ఎలా అనిపించింది? మీ యొక్క ఇష్టము మరియు అయిష్టానికి కారణము తెలపండి। आंसर, यह गीत मुझे बहुत ही अच्छा लगा क्योंकि यह गेय पद्य है। यह देशभक्ति की भावना पर आधारित है। इसमें दुनिया को पावन धाम बनाने की बात की गई है। यह गीत हमें सत्य, अहिंसा, त्याग और समर्पण की भावना जागृत करती है। దీని భావము, यह गीत मुझे बहुत ही अच्छा लगा। నాకు ఈ గీతము చాలా బాగా అనిపించింది అంటే చాలా నచ్చింది। क्योंकि यह गेय पद्य है, ఎందుకంటే ఇది గేయ పద్యము అంటే పాడుకోదగిన పద్యము। यह देशभक्ति की भावना पर आधारित है, ఇది దేశభక్తి యొక్క భావన మీద ఆధారపడి ఉంది। इसमें दुनिया को पावन धाम बनाने की बात की गई है, ఇందులో ప్రపంచాన్ని పవిత్ర స్థలంగా మార్చడం అనే మాట చెప్పబడింది। यह गीत हमें सत्य, अहिंसा, त्याग और समर्पण की भावना जागृत करती है। ఈ గీతము మనకు సత్యము, అహింస, త్యాగము మరియు సమర్పణ యొక్క భావనను జాగృతం చేస్తుంది। ఈ గీతము నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇది పాడుకోదగ్గ గేయయోగ్యమైన పద్యము। ఇది దేశభక్తి యొక్క భావన మీద ఆధారపడి ఉంది। ఇందులో ప్రపంచాన్ని పవిత్ర స్థలంగా మార్చడం అనే మాట చెప్పబడింది।
ఈ గీతము మనకు సత్యము, అహింస, త్యాగము మరియు సమర్పణ యొక్క భావనను జాగృతం చేస్తుంది. सेकंड क्वेश्चन, दुनिया को पावन धाम बनाने के लिए हम क्या क्या कर सकते हैं? ప్రపంచాన్ని పుణ్యక్షేత్రం చేయుటకు మనము ఏమేమి చేయగలము? ఆన్సర్, दुनिया को पावन धाम बनाने के लिए हम ये कर सकते हैं. ప్రపంచాన్ని పుణ్యక్షేత్రంగా మార్చుటకు మనము ఈ విధంగా చేయగలము. फर्स्ट पॉइंट, श्रद्धा और प्रेम से ऊंच नीच का भेद मिटाकर लोगों के दिल में प्यार बसा सकते हैं. सेकंड पॉइंट, नफरत को मिटाकर निराशा दूर भगाकर लोगों के मन में हम विश्वास जगा सकते हैं. दुनिया को पावन धाम बनाने के लिए हम ये कर सकते हैं. ప్రపంచాన్ని పవిత్ర క్షేత్రంగా అంటే పుణ్యక్షేత్రంగా మార్చుటకు మనము ఇవి చేయగలము. ఫస్ట్ పాయింట్, శ్రద్ధ और प्रेम से ऊंच नीच का भेद मिटाकर. శ్రద్ధ మరియు ప్రేమతో ऊंच नीच का ఎక్కువ తక్కువ అనే భేదాలను తుడిచిపెట్టి లోగోं के दिल में ప్రజల యొక్క మనసుల్లో ప్యార్ బసా సక్తే హే ప్రేమను నింపగలము. సెకండ్ పాయింట్, నఫరత్ కో మిటాకర్ నిరాశా దూర్ భగాకర్. ద్వేషాన్ని తుడిచిపెట్టి నిరాశను దూరం చేసి ప్రజల యొక్క మనసుల్లో లోగోं के मन में ప్రజల యొక్క మనసుల్లో హమ్ విశ్వాస్ జగా సక్తే హే మనము విశ్వాసాన్ని మేల్కొల్పగలము. శ్రద్ధ మరియు ప్రేమతో ఎక్కువ తక్కువ భేదాలను తుడిచిపెట్టి ప్రజల యొక్క మనసుల్లో ప్రేమను నింపగలము. ద్వేషాన్ని తుడిచిపెట్టి నిరాశను దూరం చేసి ప్రజల యొక్క మనసుల్లో మనము విశ్వాసాన్ని మేల్కొల్పగలము. थर्ड पॉइंट, मुसीबत में फंसे हुए लोगों की सहायता करके जीवन पथ से भटके हुए लोगों को राह दिखाकर हम उनके जीवन में खुशियों के दीप जला सकते हैं. फोर्थ पॉइंट, सत्य, अहिंसा, त्याग, समर्पण से जग के क्लेश मिटाकर विश्व शांति व विश्व बंधुत्व की प्रेरणा से धरती को स्वर्ग बना सकते हैं. निभाओ. थर्ड पॉइंट, मुसीबत में फंसे हुए लोगों की. ముసీబత్ అంటే సమస్యల్లో చిక్కుల్లో, ఫసే హువే లోగోంకి చిక్కుకున్న మనుషులకు సహాయత కర్కే సహాయం చేసి, జీవన్ పథ్ సే భట్కే హువే లోగోంకో జీవన మార్గం నుండి తప్పిపోయిన లోగోంకో రాహ్ దిఖాకర్ మనుషులకు దారి చూపించి, హమ్ ఉన్కే జీవన్ మే మనము వారి జీవితంలో ఖుషియోं के दीप जला सकते हैं ఆనందాల జ్యోతులను వెలిగించగలము. సమస్యల్లో లేదా కష్టాలలో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేసి, జీవన మార్గంలో దారి తప్పిన ప్రజలకు సరైన దారి చూపించి మనము వారి యొక్క జీవితాల్లో ఆనందాల దీపాలు వెలిగించగలము. फोर्थ पॉइंट, सत्य, अहिंसा, त्याग, समर्पण से. సత్యము, అహింస, త్యాగము, సమర్పణలతో జక్కే క్లేష్ మిటాకర్ ప్రపంచంలో ఉన్న దుఃఖాలను దూరం చేసి, విశ్వశాంతి వ విశ్వబంధుత్వ ప్రపంచ శాంతి మరియు విశ్వబంధుత్వము యొక్క ప్రేరణతో ధర్తీ కో స్వర్గ్ బనా సక్తే హే ప్రపంచాన్ని స్వర్గంగా మార్చగలము. సత్యము, అహింస, త్యాగము, సమర్పణలతో ప్రపంచం యొక్క దుఃఖాలను దూరం చేసి ప్రపంచ శాంతి మరియు విశ్వ బంధుత్వం యొక్క ప్రేరణతో మన భూమిని స్వర్గంగా మార్చగలము. చిక్కులలో లేదా ఇబ్బందులలో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేసి, జీవన మార్గం నుండి తప్పిన ప్రజలకు దారి చూపించి మనము వారి జీవితాల్లో ఆనందాల దీపాలను వెలిగించగలము. సత్యము, అహింస, త్యాగము, సమర్పణలతో ప్రపంచంలోని దుఃఖాలను తొలగించి తుడిచిపెట్టి విశ్వశాంతి మరియు విశ్వబంధుత్వం యొక్క ప్రేరణతో ప్రపంచాన్ని మనము స్వర్గంగా మార్చగలము. టెక్స్ట్ బుక్లో
మనకు ఆరమన్ ఉంది కదా, బడి ఆలో ఏమి ఇచ్చాడంటే దియా గయా పద్యాంశ పడియే और इसके ముఖ్య శబ్ద పహచాన్ కా లిఖే అన్నాడు. ఇచ్చిన పద్య భాగాన్ని చదవండి, అందులో ఉన్న ముఖ్య పదాలను ఐడెంటిఫై చేసి రాయండి అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ జైసే లైక్ దట్ అనమాట, శ్రద్ధ. అలాగే మనము మిగతా కూడా రాయాలి. చూడండి ఇక్కడ मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, सत्य अहिंसा त्याग समर्पण की बगिया महकाएंगे, जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाएंगे, విశ్వ బంధుత్వ का మూల మంత్ర हम दुनिया को सरसाएंगे అని ఉంది. అందులో ముఖ్యమైన పదాలు మనం ఐడెంటిఫై చేసి రాసుకోవాలన్నమాట. ముఖ్యమైన పదాలు శ్రద్ధ, ప్రేమ, సత్య, అహింస, త్యాగ్, సమర్పణ్, క్లేష్, విశ్వ బంధుత్వ, ఆది అంటే మొదలైనవి. చూడండి ఈ రోమన్ ఈ निम्नलिखित भाव से संबंधित कविता की पंक्तियां पहचान कर लिखिए. నిమ్నలిఖిత భావ సే సంబంధించి అంటే కింద ఇవ్వబడినవి భావాలు అనమాట. కింద ఇవ్వబడిన భావాలకు సంబంధించి కవితాకి పంక్తియా పహచాన్గా లిఖి అంటే మనకు ఈ లెసన్లో ఉన్న కవితలు ఉన్నాయి కదండి, హమ్ భారతవాసి కవితలు ఉన్నాయి కదా, పద్య భాగం రూపంలో ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన భావాలు ఇచ్చేసారు ఇక్కడ మీనింగ్. మనము అక్కడ ఉన్న కవితలో ఉన్న లైన్ని వరుసలను మనం ఐడెంటిఫై చేసి రాయాలి. ఇక చూడండి ఫస్ట్ వన్, संसार में व्याप्त सारे विवादों को मिटाकर हम धरती को స్వర్గ बनाएंगे అని ఇచ్చాడు. ఇది భావం అనమాట. దేనికి సంబంధించిన భావము మన కవితలో ఐడెంటిఫై చేసి రాయాలి. ఆన్సర్ ఎక్కడ ఉందంటే మనకు కవిత ఉంది కదా, లెసన్కి సంబంధించిన కవిత నాలుగో పద్య భాగంలో ఉంటుంది. జక్కే సారే క్లేష్ మిటాకర్ ధర్తీ కో స్వర్గ బనాయేంగే అని మనం రాసుకోవాలి. సెకండ్ వన్, జీవన పద్ సే భట్కే లోగోं को రాస్తా దిఖాయేంగే అని భావం ఉంది. భావానికి సంబంధించిన కవిత యొక్క వరుస ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. దీనికి సంబంధించిన కవిత ఏంటంటే భట్కే రహే జో జీవన్ పద్ సే ఉన్కో రాహ దిఖాయేంగే. థర్డ్ పాయింట్, హమ్ భేద్ భావ్ దూర్ కరేంగే హమ్ సబ్ మిల్జుల్ కర్ రహేంగే. దానికి సంబంధించిన కవితా పంక్తి మనకు లెసన్లో ఊంచ నీచ్ కా భేద్ మిటాకర్ దిల్ మే ప్యార్ బసాయేంగే అని దీనికి సంబంధించిన కవిత ఇది. ఈ విధంగా మనం రాసుకోవాలి. చూడండి ఈ రోమన్ బడి ఈ రోమన్లో నీచే దియాగా పద్యాంశ పడకర్ సహీ ఉత్తర్ పహచానియే అన్నాడు. కింద ఇవ్వబడిన పద్యాంశం చదివి సరైన జవాబును రాయండి అని ఉంది. చూడండి ఇక్కడ ఏముందంటే పద్య భాగము నేను చదువుతాను. ఆజాదీ అధికార్ సభీ కా జహాं बोलते सेनानी, विश्व शांति के गीत सुनाती जहाँ चुनरियाँ ये धानी, मेघ सांवले बरसते हैं जहाँ अहिंसा का पानी, अपनी मांगे पहुँच डालती हंसते हंसते कल्याणी, ऐसी भारत माँ के बेटे मान गंवाना क्या जाने, मेरे देश के लाल हटीले शीश झुकाना क्या जाने అని ఇక్కడ పద్యాంశం ఇవ్వబడిందండి. దీనికి సంబంధించిన 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయండి. 4 ఆప్షన్స్ ఉంటాయి. సరైన ఆన్సర్ మనం రాసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫస్ట్ వన్, ధానీ రంగ్ కి చునరి కౌన్సా గీత్ సునా రహీ హై. మనం ఇక్కడ పద్య భాగంలో ఐడెంటిఫై చేసుకుని రాయాలండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ అధికార కా, బడియా ఆజాదీ కా, ఈ విశ్వశాంతి కా, ఈ అహింసా కా అని ఉంది. ఆన్సర్ ఏంటంటే ఈ విశ్వశాంతి కా. సెకండ్ వన్, భారత్ కే లాల్ కైసే హే. ఈ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉన్నాయండి. భారత్ కే లాల్ కైసే హే అనే దానికి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సజీలే, సెకండ్ వన్ ఫస్ట్ ఆ సజీలే, బడియా సామ్లే, ఈ హటీలే, బడి ఈ నిరాలే. మనం ఇక్కడ పద్య భాగంలో ఐడెంటిఫై చేస్తే హటీలే అని ఆన్సర్ దొరుకుతుంది. అంటే ఆన్సర్ ఇక్కడ ఈ హటీలే. థర్డ్ వన్, సైనిక్ కిసే సభీ కా అధికార్ మాनते हैं అన్నాడు. 4 ఆప్షన్స్ ఆ ఆజాదీ కో, బడియా శాంతి కో, ఈ అహింసా కో, బడి ఈ మాన్ కో. ఆన్సర్ వచ్చేసి మనకి ఆ ఆజాదీ కో. ఫోర్త్ వన్, మాన్ శబ్ద కా విలోమార్థక క్యా హై. మాన్ అనే పదానికి వ్యతిరేక పదం ఏంటి అని క్వశ్చన్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ నిర్మాన్, బడియా దుర్మాన్, ఈ అప్మాన్, బడి ఈ స్వమాన్. ఆన్సర్ వచ్చి మనకి ఈ అప్మాన్. ఫిఫ్త్ వన్, భారత్ మాँ के बेटे क्या गंवाना नहीं चाहते. 4 ఆప్షన్స్ ఇచ్చారండి. ఆ ఆజాదీ, బడియా ఆ మాన్, బడి ఆ మాన్, ఈ శీష్, బడి ఈ అధికార్. ఆన్సర్ మనకు బడి ఆ మాన్. ఇక్కడితో ఆ, బడియా, ఈ, బడి ఈ రొమాన్స్ కంప్లీట్ అయ్యండి.
నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించిన అభివ్యక్తి, సృజనాత్మకత క్వశ్చన్ ఆన్సర్స్ కూడా నేర్చుకుందాం.